నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరం బలగమెట్టు సమీపంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారంలో 6 రోజుల పాటు నిరంతరం విధుల్లో నిమగ్నమై కష్టపడే వారికి మానసిక ప్రశాంతత, ఉల్లాసం ఎంతో అవసరమని తెలిపారు. ఇటువంటి హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సిబ్బందికి నూతన ఉత్సాహం, ప్రేరణ లభిస్తుందని, వారి పనితీరు మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా మనిషి యొక్క ఆనందమే ముఖ్యం. ఆనందం ఉంటేనే ఆయన ఆరోగ్యంగా ఉండగలరు. ఆరోగ్యం ఉంటే ఆనందం. వీటితో పాటు అప్పుడే మనం అభివృద్ధిలోకి కూడా వెళ్తామనేది ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. గతంలో కూడా ఆయన ఎప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అని ఎక్కడికక్కడే పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతి సెకండ్ సండే, ప్రతి 4th సండే కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అధికారులు, సిబ్బంది విధుల ఒత్తిడిని కొంతసేపు మరచి ఉల్లాసంగా గడపడానికి ఈ కార్యక్రమం మంచి వేదికగా నిలిచిందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక క్రీడలు, పోటీలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. సంగీతం, ఆటలు, వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుని ఆ ప్రదేశాన్ని ఆనందోత్సాహాలతో నింపాయి. రోజువారీ పనుల ఒత్తిడిని మరచి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ఆస్వాదించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎమ్మెల్యే గుండుశంకర్ మరియు మున్సిపల్ కమిషనర్ బహుమతులు అందజేసి అభినందించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ప్రదానం చేసి ప్రోత్సహించారు. ఈ హ్యాపీ సండే కార్యక్రమం ద్వారా అధికారులు, సిబ్బంది పరస్పర పరిచయాలు పెంపొందించుకొని స్నేహభావాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడటంతో పాల్గొన్న వారు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కిర్పణ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యూఢిల్లీలో వివిధ దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ నాయకులు పాల్గొన్న ప్రతిష్టాత్మక AI సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యులు అత్యంత హేయమైన పద్ధతిలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చారని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దౌర్భాగ్యపు ఘటనకు నిరసనగా బీజేవైఎం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు దన్నాన మదన్ ఆధ్వర్యంలో ఇందిరా విజ్ఞాన్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయం పేరుతో అంతర్జాతీయ వేదిక మీద భారతదేశ పరువు తీస్తూ ప్రధాని మోడీని విమర్శించిన తీరు అత్యంత దారుణం అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరే నరేంద్రులు మాట్లాడుతూ సిద్ధాంతపరంగా రాజకీయాల్లో ఎవరైనా విమర్శలు చేసుకోవచ్చు, కానీ విదేశీ ప్రతినిధుల ముందు మన దేశ గౌరవాన్ని నాశనం చేసేలా ప్రవర్తించిన కాంగ్రెస్ నేతల తీరును దేశం మొత్తం చూసిందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కన్నా అధికారంలో లేని కాంగ్రెసే దేశానికి చాలా ప్రమాదకరమని అటల్ చెప్పిన మాటలను వీరు మరోసారి నిజం చేశారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ వారి చిత్రపటాలను కార్యాలయం ముందే దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, బిర్లంగి ఉమామహేశ్వరరావు, మండల అధ్యక్షులు పోకతోట సింహాచలం, పైడి సింధూరా, బీజేపీ సీనియర్ నాయకులు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరసవెల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు దూర బారాల నుంచి భక్తులు ఈరోజు తరలివచ్చారు. దూర బారాల నుంచి విచ్చేసిన భక్తులు, స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారి
మొక్కులను చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. గ్రామాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న శానిటేషన్ వర్కర్లు, ఎలక్ట్రికల్ సిబ్బందికి భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీడీఓతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ శానిటేషన్ సిబ్బందికి ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న శానిటేషన్ కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బంది నిరంతరం ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, వారి భద్రత కోసం ప్రభుత్వం ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం అభినందనీయమని తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ కార్డులు సిబ్బందికి ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాల్లో చెత్త సేకరణ, పరిశుభ్రత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ట్రైసైకిల్ పరికరాలను కూడా పంపిణీ చేశారు. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ట్రైసైకిల్ అందజేయడం ద్వారా చెత్త సేకరణ సులభతరం అవుతుందని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపన అంటే గ్రామాల్లో ఈ దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు. అటువంటి గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన గ్రామాల్లో ఉండాలంటే దానికి ఎక్కడ కూడా మురికి కాలువలు కానీ, చెత్తలో తీయడం కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడుతూ గ్రీన్ అంబాసిడర్స్ని కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఈ పుష్ కార్డ్స్ ఉన్నాయో ఇవి కూడా ఈరోజు 13 పంచాయతీలకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ట్రైసైకిల్స్ కూడా వస్తాయి.
ఇప్పుడు పుష్కర్స్తో పాటు ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న కూడా నియోజకవర్గ స్థాయిలో అన్ని మేజర్ పంచాయతీలు అన్నింటికి కూడా దాదాపు 19 ట్రాక్టర్లు ఇచ్చాం. నియోజకవర్గంలో ఈ మండలానికి సంబంధించి 6 ట్రాక్టర్లు 6 పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 13 పుష్కర్స్ ఇస్తున్నాం. అలాగే బకెట్స్ కూడా తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడానికి బకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఏదైతే స్వర్ణ సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే మనందరం కూడా ఇదేదో ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఇచ్చేయడం కాదు, ఇదేదో మూలలో పెట్టేయడానికి కాదు, ఇది సద్వినియోగం అవ్వాలి. ప్రాపర్గా గ్రామాలన్నీ కూడా స్వచ్ఛంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా చేపట్టడం జరుగుతుంది. సర్వజన హితమే రామకృష్ణ పరమహంస తన మతంగా ధర్మంగా చాటి చెప్పారని వివేకానంద సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస భావజాల వ్యాప్తిలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కృతుల స్మృతి వనంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి ప్రతినిధులు కేవీఎన్ మూర్తి, యోగా రామారావు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితం దేశంలోనూ దైవంతోనూ ముడిపడి ఉంటుందన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వాన్ని పెంపొందిస్తూ తద్వారా దేవుడు సన్నిధిని పొందడమేనని రామకృష్ణ పరమహంస చాటి చెప్పారన్నారు. స్వామి వివేకానందకు ఆధ్యాత్మిక గురువుగా రామకృష్ణ పరమహంస అందించిన స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మానవత్వం విలువలు చాటి చెప్పే యజ్ఞంలో పనిచేస్తున్నారన్నారు. తొలుత రామకృష్ణ పరమహంస చిత్రపటానికి వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిరం ప్రతినిధులు బరాటం లక్ష్మణరావు, అందవరపు ప్రసాద్, మహిబుల్లా ఖాన్, ప్రముఖ రచయిత జంధ్యాల శరత్బాబు, వేద పండితులు పైడి హరనాథరావు, నిష్టల నరసింహమూర్తి, తర్లాడ అప్పలనాయుడు, జి నాగేశ్వరరావు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు ముడుపు కట్టించుకుని స్వామివారిని పూజనిస్తున్నారని, వారి కోరికలు తీరుతున్నట్లు చెబుతున్నారని అర్చకులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ నెల 28వ తేదీన శనివారం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులు యథాశక్తి ద్రవ్య వస్తు సేవలను అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. నగరంలోని పిఎన్ కాలనీలో గల స్థానిక న్యూ సెంట్రల్ స్కూల్లో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, పాఠశాల డైరెక్టర్ పి శ్రీకాంత్, విశిష్ట అతిథిగా ప్రముఖ సాహితీవేత్త విద్వాన్ పైడి హరినాథరావు పాల్గొని విద్యార్థులకు మాతృభాష ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా తెలుగు రచయితల వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకటరమణమూర్తి మాట్లాడుతూ మాతృభాష ఔన్నత్వాన్ని పిల్లలకు తెలియజేశారు. ఈ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రచయితల వేదిక సభ్యులు పాల్గొని తమ కవిత గానాన్ని వినిపించారు. తెలుగు రచయితల వేదిక సభ్యులు కిమ్మి సంతోష్ కుమార్, నిక్కు అప్పన్న, భోగిల ఉమామేశ్వరరావు, ఎం ఉపేంద్ర శర్మ, కుప్పిలి త్రినాథరావు, ఇద్ది పాపయ్య, కిల్లాన శ్రీనివాస్, బి జగన్నాథరావు, తోట గోపాలరావు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు ముఖ్యాంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై ఇరు మంత్రులు విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధులు, వివిధ పథకాల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ఆదాయ వృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు మంత్రులు ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న మైక్రో ఇరిగేషన్ పథకానికి సంబంధించిన కేంద్ర వాటా నిధుల విడుదల అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసిన పథకాల క్రింద కేంద్ర వాటాగా మొత్తం 695 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ఈ నెలలో కేవలం 50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, ఇంకా 645 కోట్లు విడుదల చేయాల్సి ఉందని వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కేంద్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం మరో 400 కోట్ల షెడ్రల్ షేర్ నిధులు విడుదల చేయాల్సి ఉందని కోరారు. ఈ నిధులను ఆర్కేవీవై పీడీఎంసీ పథకం క్రింద మంజూరు చేయాలని మంత్రి అచ్చెన్న కోరారు. మైక్రో ఇరిగేషన్ విస్తరణ ద్వారా నీటి వనరుల సమర్థ వినియోగం, సాగు వ్యయాల తగ్గింపు, రైతుల ఆదాయ వృద్ధి సాధ్యమవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన నిధుల విడుదలకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు వాహన దొంగతనాల కేసుల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మేకల గణేష్ ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు. ఈ కేసులో మరో నిందితుడు రావుల వినోద్ ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నాడు. నిందితుడి వద్ద నుండి 10 ద్విచక్ర వాహనాలు, సుమారు 8 గ్రాముల బంగారు గొలుసు ముక్కను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టెక్కలి, కోటబొమ్మాలి, నందిగం, మందస పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి ఈ రికవరీ జరిగినట్లు టెక్కలి డీఎస్పీ డి లక్ష్మణరావు తెలిపారు. ఇళ్ల ముందు, దేవాలయాలు, రైల్వే స్టేషన్ల వద్ద నిలిపిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. జగతిమెట్ట జంక్షన్ వద్ద వాహన తనిఖీలలో నిందితుడు పట్టుబడ్డాడని, అరెస్టు చేసిన నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో గ్రామ పరిశుభ్రత మెరుగుదలకు ట్రైసైకిళ్లు, చెత్త సేకరణ పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండ్రి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి పంచాయతీకి ఒక ట్రైసైకిల్, 6 చెత్త డబ్బాలను అందజేశారు. గ్రామాల అభివృద్ధిలో పరిశుభ్రత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎచ్చర్ల మండలం చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఫిబ్రవరి 17 నుండి 21 వరకు హైదరాబాద్కు చెందిన కాల్ప్రాటెక్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 5 రోజుల వర్క్షాప్ విజయవంతంగా ముగిసింది. పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. పైథాన్ బేసిక్స్, గిట్హబ్ వినియోగం, లింక్డ్ఇన్ ప్రొఫైల్ సృష్టి, ఆధునిక ఏఐ టూల్స్, డైలాగ్ ఫ్లో వంటి అంశాలపై హ్యాండ్స్ ఆన్ సెషన్లు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మల్లేశ్వర్ ఏఐ పరిశ్రమ అవసరాలు, ఏఐ ప్రాధాన్యం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కాల్ప్రాటెక్ బృందానికి కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి పిలుపునిచ్చారు. ఆదివారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిఐటియు నరసన్నపేట మండల విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఓఏ తదితర స్కీమ్ వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 25, 26 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నిరాహార దీక్షలో పాల్గొనాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి 5న చేయనున్న చలో విజయవాడ జయప్రదం చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నరసన్నపేట మండల కన్వీనింగ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్గా తర్ల లక్ష్మణరావు, కమిటీ సభ్యులుగా బోర సూర్యనారాయణ, గొల్లంగి బొవ్వోజీ, ఏ రాధా, ఆర్ కాంతమ్మ, ఎస్ గంగమ్మ, వి కళావతి, గొలివి నాగమణి, ఉషా, గొల్లంగి బొవ్వోజీ, బి లక్ష్మి తదితరులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి అమరావతి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా, సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు ప్రయోజనకారిగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండడం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్మిర్లతో పాటు నొప్పి వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం.
ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.